సాయిబాబా తన కడుపులో పేగులు తీసి తనే శుభ్రం చేసుకునేవారు. నోట్లోంచి లింగాలు తీసేవారు. కాళ్ళలోంచి వాటర్ బయటకొచ్చేది. అని ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. సినిమాల్లో చూస్తూనే ఉన్నాం. పుస్తకాల్లో కూడా అబ్బే రాశారు. ఇక్కడ ఆయన ఒక హఠయోగి. హఠయోగము అంటే ఖండయోగమని, హఠయోగమని ఇట్లా యోగాలున్నాయి. ఖండయోగం అంటే చేతులు కాళ్ళన్నీ విడిపోవడం, మళ్ళీ వచ్చి అతుక్కోవడము. హఠయోగులు ఎక్కువగా ఈ ఖండయోగం, హఠయోగం తెలిసిన వాళ్ళు ఎక్కువగా హిమాలయ ప్రాంతాలు, భీకరమైన అటవీ ప్రాంతాల్లో, నిర్జన ప్రదేశాల్లో ఉంటారు. వాళ్ళు ఎవరైనా సామాన్య ప్రజలు కానీ వెళ్తే ఒక్కసారి కానీ విడిపడిపోయేసి అదృశ్యమైపోతారు. మళ్ళీ ఎక్కడో పోయి మళ్ళీ కలుసుకుని వెళ్ళగలుగుతారు. అది ఒక గొప్ప సాధన, అది మహాదైవికమైన సాధన. ఇప్పుడు ఈ హఠయోగంలో భాగంగా ఆయన పేగులను తీసి, అది వస్త్ర దౌతి అంటారు యాక్చువల్గా. అది వస్త్ర దౌతి అంటే ఒక వస్త్రాన్ని ఇలా పురిలాగా తిప్పి నోట్లో మొత్తం దూర్చేస్తారు. తూర్చి చివరి కొన మాత్రం పట్టుకుని దాన్ని ఇలా తిప్పుతా ఉంటే లోపల కడుపు అంతా తిరుగుతున్నది. ఆ వస్త్రం పుర్లు తిరిగి ఆ కడుపులో ఉన్నటువంటి కఫము అంతా కూడా ఆ వస్త్రానికి అతుక్కుంటుంది. అప్పుడు దాన్ని తీసేస్తారు. తీసేయడం వల్ల కడుపు శుభ్రం అయిపోతుంది. తీసి ఆ వస్త్రాన్ని కడిగేస్తాడు. ఆయన చేసింది అదే. పేగులు తీయలేదు ఆయన. వస్త్ర దౌతి అంటారు దాన్ని. పేగులు ఆయన తీయలేదు, వస్త్ర దౌతి చేశాడు. ఇది తెలియకుండా ఆయన కడుపులో పేగులు బయట చేశాడు అంటారు. అది చూశారు కాబట్టి అలా చెప్పారు. ఇది హఠయోగుల వల్లే అవుతుంది. ఖండయోగులు అంటే వాళ్ళు విడిపోగలరు, అతుక్కోగలరు. ఆ స్థాయి సాధన వాళ్ళు చేసుకుంటారు. ఇది నమ్మము అని ఎవరిని అంటా ఉంటే చూడలేదు కాబట్టి నమ్మరు. నమ్మకపోవడంలో తప్పేం లేదు. వాళ్ళు నమ్మకం లేదు, నమ్మలేదు. అదేవిధంగా ఈ హఠయోగులు ఒక బాక్స్లో వాళ్ళని పెట్టేసి మూత వేసేసి బేగాలు వేసేసి 6 నెలల తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ పైకి లేస్తారు. అంత శక్తి వాళ్ళకు ఉంటుంది. అంత దైవశక్తి, అంత కాస్మిక్ ఎనర్జీ వాళ్ళు సంపాదించుకుంటారు. ఇవన్నీ మహత్యాలు అని అంటారు. వీటి వెనక విశేషమైన కృషి, సాధన, జన్మజన్మల సుకృతము, జన్మజన్మల కృషి, సాధన కూడా ఉంటాయి. ఒక జన్మతో రాదేది. కాబట్టి ఇది సాయిబాబా గారు చేయడంలో అంతరార్థము. ఆయన పరిపూర్ణంగా విద్యను అభ్యసించి చేశాడు. పరిపూర్ణంగా అభ్యసించకుండా అప్పుడప్పుడు కొన్ని గారడీల్లాగా, కొన్ని విన్యాసాల్లాగా చేసేవాళ్ళు దొంగ స్వాములని, ఫేక్ బాబాలని ముద్రపడతారు. మరి ఆయన అలా పడలేదు. ఆయన చేసిన దాంట్లో ప్రత్యక్షంగా చూపించాడు, ఎంతోమందిని ఆదరించాడు, ప్రేమను చూపించాడు, మంచి బోధించాడు. కాబట్టి ఆయన అందరూ ఆమోదించారు.